BS6 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సబ్బోన్నత అభియాన్లో భాగంగా శుక్రవారం ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. మొదటగా జూనియర్ కళాశాల పరిసరాలను భవనాన్ని పరిశీలించి కళాశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు ఉండడం గమనించి కళాశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని, కళాశాల భవనం విద్యుదీకరణ పనులు, మంచినీటి సౌకర్యం, తరగతి గదుల ఫ్లోరింగ్, తలుపులు, రంగులు తదితర అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి కావలసిన ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావుని ఆదేశించారు. కళాశాల ఆవరణలో వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, విశాలమైన ఆవరణంలో మునగ, చింత, ఉసిరి, వెలగ, కరివేపాకు చెట్లను నాటాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కళాశాల ఆవరణలో ఉన్న కోన కార్పస్ చెట్లను తొలగించాలని ఆదేశించారు. కళాశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు వొకేషనల్ తరగతుల్లో కావలసిన పరికరాలు అమర్చి తగిన శిక్షణ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. అనంతరం ములకలపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను పరిశీలించారు. కళాశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న ఆహారం, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలోని మెనూ ప్రకారం ఆహారం అందించాలని సెకండ్ ఇయర్ MPHS తరగతిలోని కలెక్టర్ వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ నర్సింగ్ కోర్సు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉపాధి దొరుకుతుందని, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు శ్రద్ధగా విద్యను అభ్యసించాలని, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించిన పి సౌమ్య అనే విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సిపిఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ములకలపల్లి తహసీల్దార్ పుల్లారావు, MDO భారతి, MEO శ్రీరామ్మూర్తి, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ప్రత్యేక అధికారి సక్కుబాయ్ తదితరులు పాల్గొన్నారు.